హిందూ పురాణాలలో మహానుభావులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ధర్మం కోసం తన ప్రాణాలను అర్పించిన గొప్ప మహావీరుడు ఎవరో తెలుసా? ఆయనే జటాయువు. జటాయువు ధైర్యం, త్యాగం, భక్తికి ప్రతిరూపం. జటాయువు కేవలం గద్ద కాదు, అయోధ్య రాజు దశరథుని ప్రియమిత్రుడు, శ్రీరాముడి భక్తుడు, ధర్మానికి నిలువెత్తు రూపం. సీతమ్మను అపహరించి లంకకు తీసుకువెళ్తున్న రాముని అడ్డుకొని తన వృద్ధ శరీరాన్ని సైతం లెక్క చేయకుండా పరాక్రమంగా యుద్ధం చేసిన ధైర్యశాలి. ఆ యుద్ధంలో తన రెక్కలు తెగిపోయినా, తన ప్రాణాలు ముంచుకొస్తున్నా చివరి శ్వాస వరకు ధర్మం కోసం పోరాడిన మహావీరుడు. ఇదే కథ మనం ఈరోజు వివరంగా తెలుసుకోబోతున్నాం. ఒకానొక నాడు బంగారు లేడిని చూసిన సీతమ్మ రాముడికి ఆ లేడి తనకు కావాలి అని కోరగా రాముడు దాన్ని తేవటానికి అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ సమయంలో సీతమ్మకి రాముడు ఏదో ఆపదలో ఉన్నాడు అనిపించగా లక్ష్మణుడు కూడా బలవంతంగా రాముడి వెంట పంపింది. అదే సమయమని అదుగా తీసుకున్న రావణుడు సీతమ్మను అపహరించి తీసుకువెళ్ళటానికి సిద్ధమై వచ్చాడు. అలా తీసుకువెళ్తుండగా సీతమ్మ భయంతో అరిచింది. ఆ కేకలు అరణ్యమంతా మారుమోగాయి. హే రామ, హే లక్ష్మణ అని భయంతో కూడిన ఆ కేకలను విన్న జటాయువు ఆ అరుపులను విని తన రెక్కలు ఊపుతూ రావణుడి వెంట పడ్డాడు. ఓ రావణ, స్త్రీని అపహరించి తీసుకువెళ్ళటం నీకు ధర్మం కాదు అంటూ జటాయువు దూసుకు వెళ్ళాడు. రాముడు లేనప్పుడు నువ్వు ఇక్కడికి రావడం, సీతమ్మను అపహరించడం అది నీకు మంచిది కాదు అని ఎంత చెప్పినా రావణుడు వినలేదు. ఆ కోపంతో రావణుడు కత్తిపట్టి జటాయువును తొలగించడానికి ప్రయత్నించాడు. కానీ జటాయువు గాలి కన్నా వేగంగా రావణుడిపై దాడి చేశాడు. జటాయువు తన కంపించిన రెక్కలతో రావణుడి రథాన్ని ధ్వంసం చేశాడు. రావణుడి శరీరాన్ని తన గోళ్లతో చీల్చివేశాడు. కానీ రావణుడు మహాశక్తివంతుడు. క్రూరమైన రావణుడు తన ఖడ్గంతో జటాయువు రెక్కలను చంపేశాడు. కూలిపోతున్న చివరి శ్వాసలో కూడా సీతమ్మను కాపాడాలని ప్రయత్నించాడు జటాయువు. క్రూరమైన రావణుడు తన ఖడ్గంతో రెక్కలను తెంపిన ఆ రక్తస్రావంతో జటాయువు భూమిపై పడిపోయాడు. సీతమ్మను లంకకు తీసుకువెళ్ళిపోయాడు రావణుడు. కానీ జటాయువు తన ధర్మాన్ని విస్మరించలేదు. శ్రీరాముడు అక్కడికి చేరుకొని జటాయువును చూసి చలించిపోయాడు. జటాయువు, నా సీత ఎక్కడా అని రాముడు అడిగాడు. చివరి శ్వాసలో కూడా రావణుడు సీతమ్మను లంకకు తీసుకువెళ్ళాడు అని చెప్పసాగాడు. చివరి శ్వాసలో కూడా సీతమ్మ జాడ చెప్పి తన తుది శ్వాసను విడిచాడు. శ్రీరాముడు కన్నీరు మున్నీరై ఆయనకి చేతులతో అంత్యక్రియలు చేసి మోక్షం ప్రసాదించాడు. ఈ త్యాగాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ జటాయువుని మనము మర్చిపోకూడదు. కాబట్టి ఈ కథని విని మనం నలుగురికి తెలియచేసి స్నేహంలో ఉన్న ధర్మాన్ని మనం అందరికీ తెలిసేలా చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.